స్పెండింగ్ మనీ ఎఫిషియెంట్లీ ఈజ్ ఎ స్కిల్. సంపాదించిన దాన్ని సక్రమంగా ఖర్చు చేయడం నేర్పరితనం. పూజ్యశ్రీ గణపతి సత్యనారాయణ స్వామీజీ వారు. జై శ్రీరామ్. చింతామణి దత్తక్షేత్రంలో వరలక్ష్మి తల్లి పూజ చాలా చక్కగా జరిగిందండి. చూసేయండి. అయితే సృష్టికర్తలో సృష్టిని దర్శించడం ఎలాగో తెలుసుకునే ప్రయత్నంగా ఒక బంగారు ముద్దను తీసుకున్నప్పుడు అది ముద్దగా ఉన్నప్పుడు దానికి విలువ ఉంటుందా? కానీ దానిని ఆభరణంగా, పాత్రగా, గ్లాసుగా మనకు నచ్చినట్లుగా మలుచుకున్నప్పుడు అది కదా మనకు ఉపయోగపడుతుంది. రూపం మారింది, బంగారం మాత్రం మారలేదు. అదేవిధంగా కనిపించిన దైవ చైతన్యం కూడా ప్రకృతిలో అనేక రూపాలను ధరించుకుంటూ ఉంటుంది. ఉదాహరణగా చెట్టుగా మారి ఫలాలను ఇస్తుంది, వాయువుగా మారి మనకు ప్రాణవాయువును అందిస్తుంది, నీటిగా మారి జీవాన్ని పోషిస్తుంది, పుష్పంగా మారి సౌందర్యం సుగంధాన్ని పంచుతుంది, మట్టిగా మారి సమస్త జీవరాశికి ఆధారమవుతుంది. అంటే సృష్టికర్త సృష్టికి వెలుపల ఎక్కడో లేడు, సృష్టి రూపంలోనే సృష్టికర్త వ్యక్తమవుతున్నాడు. ఇది ఒక ఉదాహరణగా సముద్రం తనను తాను అలగా వ్యక్తపరచుకున్నట్లు, బంగారం తనను తాను ఆభరణంగా వ్యక్తపరచుకున్నట్లు, ఒకే చైతన్యం తనను తాను అనేక జీవ రూపాలుగా, ప్రకృతి రూపాలుగా వ్యక్తపరచుకుంటుంది. అలా సముద్రానికి వేరా, ఆభరణం బంగారానికి వేరా? అదేవిధంగా సృష్టికర్తకు వేరుగా లేదు కదా. ప్రకృతిని చూసే దృష్టి మారితే చెట్టును చూసినప్పుడు కేవలం చెట్టు అని కాకుండా దైవం ఈ రూపంలో నాకు సేవ చేస్తుంది అని చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా నీటిని తాగేటప్పుడు దైవ కృప నా దాహాన్ని తీర్చుతోంది అని అనుభవించమనుకోండి. గాలిని పీల్చేటప్పుడు జీవాన్ని నాలో ప్రవహింపజేస్తుంది, అదే దైవ చైతన్యం అని గుర్తించామనుకోండి. ఒక పువ్వుని చూసుకున్నప్పుడు నిరాకారం సాకారమై సౌందర్యంగా నవ్వుతుంది అని దర్శించుకున్నామనుకోండి. అసలు ఆధ్యాత్మిక అంటే అది కదా. ఉదాహరణగా దేవుణ్ణి ఒక ఆలయంలో మాత్రమే వెతకడం కాకుండా ప్రతి శ్వాసలో, ప్రతి జీవిలో, ప్రతి ఆకులో, ప్రతి నీటి బిందువులో దైవ సాన్నిధ్యాన్ని గుర్తించవచ్చు. అప్పుడు ప్రకృతిని దోచుకోవాలనే భావం తగ్గి ప్రకృతిని గౌరవించి, సంరక్షించి, ప్రేమించాలి అనే భావం కలుగుతుంది. ఎందుకంటే ప్రకృతి దైవానికి వేరైనది కానే కాదు. అది దైవ ప్రేమకు కనిపించే రూపం. సృష్టిని ప్రేమించడం, సృష్టికర్తను ప్రేమించడం, సృష్టికి సేవ చేయడం, సృష్టికర్తకు సేవ చేయడం, సృష్టిలో దైవాన్ని దర్శించడం, ఆధ్యాత్మిక దృష్టిని మేల్కొనడం. చివరికి జ్ఞాని ఎలా చూస్తాడంటే ఏది కనిపిస్తుందో అదే రూపం, ఏది అన్నింటిలోనూ వెలుగుతుందో అదే అపురూపమైన దైవ చైతన్యం. ఉదాహరణగా మనకి అష్టలక్ష్మిని తీసుకుంటే ఆదిలక్ష్మి ఆవిడే, ధనలక్ష్మి ఆవిడే, జ్ఞానలక్ష్మి ఆవిడే, సౌభాగ్యలక్ష్మి ఆవిడే, సంతానలక్ష్మి ఆవిడే, ధైర్యలక్ష్మి ఆవిడే, విజయలక్ష్మి ఆవిడే. మనకి ఏ రూపంగా కావాలో ఆ రూపంగా అందించే లక్ష్మివై మనల్ని అనుగురిస్తుంది. కాబట్టి ప్రకృతిని ఆరాధిద్దాం, ప్రకృతిలో ఉన్న అమ్మని పరవశించేట్లుగా గౌరవించి పూజిద్దాం. ఇక చింతామణి దత్తక్షేత్రంలో మనకి మొక్కలు, ఔషధకు సంబంధించిన రుద్రాక్ష, ఎవరి నక్షత్రానికి సంబంధించిన ఆ నక్షత్రానికి సంబంధించిన మొక్కలు పూజించుకోవచ్చు. ఆ తడుక భావన పొందొచ్చు. శ్రీలక్ష్మీదేవి వరలక్ష్మీదేవి మా పూజలనే గైకొనుమా, శ్రీ విష్ణుమూర్తికి భార్యవు నీవు, ఆ సముద్రానికి కుమార్తెవు. జై వరలక్ష్మి తల్లి.